కథా సారాంశం ఈ 3 అధ్యాయాల రూపంలో మనం చెప్తాము. ఇప్పుడు పూర్వము గజాసురుడు అనే రాక్షసుడు ఒకడు ఉండేవాడు. ఆయన పరమశివ భక్తుడు, మాట మీద నిలబడే మహా రాక్షసుడైనా ఏదైనా మాట ఇచ్చాడంటే ఆ మాట మీదే నిలబడతాడు. అలాంటి రాక్షసుడు ఒక ఘోర తపస్సు చేసి శివుడిని ఆత్మలింగాన్ని కోరతాడు. శివుడు అంటే ప్రత్యక్షం అక్కడ తదాస్తు అనేస్తాడు. ఫస్ట్ వరం ఏం అడుగుతాడో ఆ తర్వాత తదాస్తు అనేసి ఆ వరాన్ని ఇచ్చేస్తాడు. ఆ వరం ఇచ్చినప్పుడు ఈ గజాసురుడు అనే రాక్షసుడు, స్వామి ఏం చేయాలంటే మీరు ఆత్మలింగాన్ని నాకు ఇచ్చేయండి అంటాడు. తదాస్తు అనేసి ఆత్మలింగం ఇచ్చేస్తాడు. ఆత్మలింగాన్ని తీసుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడా, బయట ఎక్కడైనా గుళ్ళో పెట్టాడా, పెట్టడు. సాక్షాత్తు కడుపులో దాచిపెట్టేస్తాడు. కడుపులో ఎందుకు దాచుకున్నాడు అంటే ఆయన శాకాహారి. ఆయన ఎప్పుడు నీళ్లు తాగుతూనే ఉంటాడు. నీళ్లు తాగుతూనే ఏనుగు ఏం చేస్తుంది, ఎక్కువ నీళ్లు తాగుతుంది. ఆ నీళ్లు తాగినప్పుడు ఆ నీళ్లు స్వామి వారి మీద వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఆ జలాభిషేకం వెళ్ళినప్పుడు ఆ శాంతింప చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విధంగా శివుడు కడుపులో చేరిన తర్వాత ముల్లోకాలు అల్లకల్లాలం అయిపోతుంది. శివ పూజ లేని పూజ పనికిరాదు. శివుడు కలవని వాడు ఎవడు. ఆ విధంగా ఉండేటప్పుడు స్వామివారిని మనకు కావాలి. ముల్లోకాలు ఇదైపోతుంది. ఏం చేయాలి? స్వామి అందరూ సకల దేవతలు, బ్రహ్మ దేవతలు, ముక్కోటి దేవతలు, ఇంద్రాది దేవతలు అందరూ వైకుంఠానికి వెళ్తారు. మహావిష్ణువుని కోరుకుంటారు. స్వామి మీరు ఏం చేస్తారో తెలీదు. శివుడు లేని ప్రపంచము మాకు వద్దు. ఏం చేయాలో మీరే తెలవండి. అప్పుడు స్వామి వారు నందిని ఈ గంగిరెద్దు వేషంతో ఈయన దగ్గరికి, గజాసురుడి దగ్గరికి వెళ్తారు. గజాసురుడు ఎట్టారంటే ఆయన ఆటపాటలకి మైమరిపించిపోతాడు. ఏ వరం ఇచ్చినా అది తీరాల్సింది. గజాసురుడు రాజ్యానికి ఈ దేవతలందరూ మారేసి విష్ణు వచ్చి గతిగతిలా ఆడించడం వేటలో వేస్తారు. నంది గంగిలో పెద్దదిగా 18 అడుగుల ఎత్తులో ఉన్నాడు నంది. ఆ వెళ్ళినప్పుడు స్వామివారు ఆటపాటలతో మైమరిపించేస్తారు.